కొండవీటి కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తాం. సినిమా షూటింగ్లకు కొండవీటి కోట చాలా అనుకూల ప్రదేశం. చిత్ర పరిశ్రమ ఏపీకి కూడా రావాలని కోరుతున్నాము. పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కొండవీటి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కొండవీటి కోట ప్రాంతం సినిమా షూటింగులకు అనువైన ప్రదేశమని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కొండవీటి కోటను చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినట్లు మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. కొండవీటి కోటను అభివృద్ధి చేయడానికి నాడు చంద్రబాబు నాయుడు 40 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. దీంతో కోటపైకి రోడ్డు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. రానున్న కాలంలో కొండవీటి కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే పర్యాటక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రాంత అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. గ్రామీణ వాతావరణ నేపథ్యంలో కొండవీటి కోటపై హీరో శివాజీ నటిస్తూ నిర్మిస్తున్న సినిమా షూటింగ్కు మంత్రి హాజరయ్యారు. పల్నాడు ప్రాంతంలో సినిమా షూటింగ్ జరగడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్కే పరిమితమైన సినిమా ఇండస్ట్రీని ఏపీకి కూడా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. శివాజీ గారు ఇక్కడ ఆయన స్వయంగా ప్రొడక్షన్లోకి ఒక గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ వాతావరణంలో విలేజ్ సెక్రటరీగా ఉంది. ఏ విధంగా ఉంటుందనే దాని మీద ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఆయన సినిమా తీయటం జరుగుతుందన్నమాట. ఆయన ప్రొడక్షన్ ఆయన హీరోగా చేస్తున్నారు. నేను పుల్లారావు గారు కూడా ఇక్కడ ఇట్లాంటి సినిమాలు ఎక్కువగా తీయాలని ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. కాబట్టి నేను ఇక్కడికి వచ్చి హీరో గారిని కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. ఇప్పుడు మేము వస్తాం చూసామన్నమాట. రోడ్డు సరిగ్గా గ్రామీణ ప్రాంతాలకి పట్టణాలకే రోడ్లు వేయలేని పరిస్థితుల్లో ఆ రోజులో 40 కోట్లు 50 కోట్లు ఖర్చు చేసి ఈ ప్రాంతానికి రోడ్లు వేశారంటే ఈ ప్రాంతం పట్ల పుల్లారావు గారికి ఉన్న అభిమానం ఏదో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇవాళ శివాజీ గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం చూసిన సినిమాలు చేస్తున్నారు. మేము కూడా హైదరాబాద్లో ఉన్న చాలామంది స్నేహితులకు కూడా చెప్పి ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం ఈ ప్రాంతంలో సినిమా రంగం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆహ్వానిస్తాం. అవసరమైతే ఒకసారి నేను పుల్లారావు గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి టూరిజం డెవలప్మెంట్ మినిస్టర్ని కూడా తీసుకొచ్చి ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం డెవలప్ చేయడం కోసం కృషి చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో సినిమా స్టార్ట్ చేసి ఇక్కడే చేస్తున్నందుకు మరొకసారి శివాజీ గారిని అభినందిస్తూ, శివాజీ గారు హీరోయే కాదు మా పార్టీకి కూడా మంచి పార్ట్నరు. బాగా మా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, మంచి ముఖ్యమంత్రి అధికారంలో రావాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళలో శివాజీ గారు శివాజీ గారి సినిమా బాగా ఆడాలని చెప్పి